సాంబశివరావు గారు, ప్రవీణ్ గారు ఏమంటున్నారంటే సమాజంలాన్ని విభజించడానికి మరియు సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రజలను ఇది అవమానించేదిగా ఉంది. మరి శ్రీ త్రిదిండి చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు అని చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని? అంటే నాకేమనిపిస్తుందంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే అది ఓన్లీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసమే ఆయన మాట్లాడాడు. ఒక వ్యక్తి అంటే ఆయన మాటల్లో ఆ మాట ఉంది ఏమనంటే, నేను మాంసాహారానికి అంటే మాంసమునకు వ్యతిరేకం కాదు, కానీ అవి జంతువుల కోసం చేయబడ్డాయి, మనుషుల కోసం కాదు అని. మీరు ఎదగాలంటే, ఇంకా ఉన్నత స్థితిలోకి మీరు ఎదగాలంటే దీన్ని తినొద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆ మాటలు. అయితే ఇండైరెక్ట్ ఎజెండా ఏమున్నా డైరెక్ట్గానైతే అది మనకు ఆయన మాటల్లో ధ్వనిస్తుంది. సో మీరేమనుకుంటారు? అది కేవలం ఆధ్యాత్మిక పురోభివృద్ధి సంబంధించి, లేకపోతే బుద్ధి ఎదిగేటువంటి విషయంలో, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా, అట్లా బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఏమైనా చేశారా? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆయన చెప్పింది అంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రంథాలు ఏవి కూడా ఆయన చెప్పినటువంటి మాటని సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకిస్తుంది. ఓకే, ఆయన యొక్క మత గ్రంథాలన్నీ కూడా మాంసాహారం అనేది కేవలం జంతువుల కోసమే తప్ప మనుషుల కోసం కాదు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క మత గ్రంథాలు 100% ఖండిస్తున్నాయి. ఓకే, కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మనసులో వేరే ఉద్దేశం ఏదో ఉందనేది నా అభిప్రాయం. సో అయితే ఇప్పుడు మీరు ఆ గ్రంథాల్లో మనం చెప్తాం అనుకుంటున్నారా? ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి గోల్డెన్ విషయాలు మనం ముందు మాట్లాడతాం. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఖచ్చితంగా తప్పే. ఏంటంటే గ్రంథాల్లో ఎక్కడా కూడా ఆ విధంగా లేదు. ఇది కేవలం జంతువుల కోసమే మాంసాహారం ఉంది, మనుషుల కోసం కాదు అనేటువంటి విషయం ఎక్కడా కూడా గ్రంథాల్లో లేదు. ఇంకా మనం గమనిస్తే వీళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఎవరు కూడా శాకాహారులు ఎవరు లేరు, అందరూ మాంసాహారులే. ఓకే ఓకే, వీళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు అందరూ కూడా మాంసాహారులే. అందరూ మాంసాహారులు? అందరూ మాంసాహారులు. వాళ్ళంతా కూడా మాంసం తిన్నట్టుగా బోల్డెన్ రిఫరెన్స్లు కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఓకే, సో వాటికి మనం వద్దాము. అయితే మీకు ఆ ప్రశ్న అడిగేకంటే ముందుగా నవీన్ గారిని ఇదే సేమ్ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బ్రదర్, చిరంజీవి గారి మాటల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వేరే వాళ్ళని అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని, అధిక శాతం ఉన్నటువంటి ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడా, వారిని లోకో చేసేటట్లుగా అలా ఏమైనా అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 3% ఉన్న ప్రజలు వారి యొక్క ఆహార అలవాట్లను 97% ప్రజలపై రుద్దే ఉద్దేశంతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే 3% ప్రజలే వాళ్ళు శాకాహారులు, మిగిలిన 97% బై న్యాచురల్గా మాంసాహారులు. ఏమన్నా మాంసాహారం తినకుండా శాకాహారిగా మాట చెప్పలేం, కానీ వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ పూర్వీకుల అలవాట్లు కానీ సమస్తము మాంసం. అట్ ది సేమ్ టైం 3% వాళ్ళ పూర్వీకులు కూడా మాంసాహారులే, వాళ్ళేమో మొదటి నుంచి శాకాహారులు కాదు. ముందు మనం చర్చిద్దాము. ఇక్కడ అతని యొక్క ఉద్దేశాన్ని గమనించాలా. మేము శ్రేష్టము అని డైరెక్ట్గా చెప్పకుండా, మేము శ్రేష్టమైన వాళ్ళము, లేదా మేము జ్ఞానులము, మేము మీకంటే మాది పై చేయి, మా ఆలోచన మంచిది, లేకపోతే మా విధానం మంచిది అని చెప్పుకోలేక లౌకికంగా లాజిక్ అంటూ మన ఆహారాన్ని అడ్డం పెట్టుకొని, మన ఆహార అలవాట్లను అడ్డం పెట్టుకొని మనల్ని కించపరుస్తూ మేము శ్రేష్ఠులము మీకంటే అన్న సందేశాన్ని పంపిస్తున్నారు. సో లౌక్యంతో మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, మీరు ఆ ఉచ్చ తాగే ఇంత ఆలోచన చేస్తే అవును తినే వాళ్ళం, మేము ఆలోచన ఇంకెంత ఉండాలా? ఉచ్చ తాగే వాళ్ళకి మీకు అంత ఆలోచన ఉంటే మీకంటే శ్రేష్టమైన ఆలోచన ఉంటుంది మాది, అవునా కదా? సో గోమూత్రం తాగితే తప్పు లేదు, కానీ తింటే తప్పు. పెంటలు ఏరుకొని తిన్నట్టు ఏరుకొని తినేది ఎవరు? వాళ్ళు కదా ఏరుకొని తినేది. భిక్షాటన వృత్తి వాళ్ళు కదా భిక్షాటన వృత్తి, వాళ్ళు కదా భిక్షాటన సమాజాన్ని ప్రవేశపెట్టింది. భిక్ష ఎట్లా అడుక్కోవాలా, ఏ టైంలో వెళ్ళి భిక్షాటన, ఏ టైంలో వెళ్ళి తలుపు తట్టాలా, ఇవన్నీ వాళ్ళ గ్రంథాలు కదా రాసుకున్నది. అంటే శవాల మీద ఏరుకొని తినేది ఎవరు? అటు రావాలా, శవానికి పోయి నేను అంత్యక్రియలు జరిపించాలా, డబ్బులు రావాలని ఆ శవాన్ని అంత్యక్రియలు జరిపించాక చివరి ప్రార్థన చేసేది ఎవరు? ఓకే, వాళ్ళు కదా, వాళ్ళే చేస్తారు. సో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ, లౌకికంగా మాట్లాడుతూ, లాజిక్ అనే పదం ప్రతి ఒక్కరికి చులకనైపోయింది. నేను లాజికల్గా మాట్లాడుతున్నాను, ఇది లాజిక్తో ఆలోచించండి అని చెప్పేసి అదే లాజిక్తో అడుగుతున్నా. మరి ఆ ఉచిత తాగేటప్పుడు నీకెంత ఉంటే మాకెంత ఉండాలి?
సో ప్రజాస్వామ్యంలో ఉంటూ బ్రాహ్మణ స్వామ్యాన్ని మనపై రుద్దే ఆలోచన ఇది. ఇది సేమ్ టైం నేను అడుగుతున్నా, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఆయన కాలం మీద పడుతున్న వెల్మదలో అడుగుతున్నా, మీరు ఏ ఆహారం ఏంటిది, ఆయనకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ సొమ్ము తింటున్నాడు, తిరుపతి నుంచి వచ్చేదంతా గవర్నమెంట్ సొమ్ముది, మంత్లీ ఆయనకు ఇంత ఇస్తారు. మరి అక్కడ గవర్నమెంట్ తిరుపతి హుండీలో వేసే డబ్బులు ఎవరి? అంత శాకాహారులు అక్కడ హుండీలో వేసి వస్తున్నారు డబ్బులు. ఎవరు తిండి తింటే ఎవరిని అంటున్నారు? అంటే ఇవన్నీ ఆలోచన వస్తాయి కదా. ఇప్పుడు ఉచ్చ తాగే వాళ్ళకి అంత ఆలోచన ఉంటే ఆ ఉచ్చబోసేదాన్ని తినేవాడిని నాకెంత ఆలోచన ఉండాలా? ఇదేంటంటే ఆ 3% ఉన్న వాళ్ళని అదుపు చేయలేక వాళ్ళకు ఊడిగం చేస్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ప్రజాస్వామ్యంలో బ్రాహ్మణ స్వామ్యంలో బతుకుతున్నాం అంతే సింపుల్ గా. సో మైండ్ని కంట్రోల్ చేయడం అంటారు. ఆహారంతో ఏమొస్తుందండి, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలా. ఇదిగో వెజిటేరియన్ తినే వాళ్ళది ఇట్లా ఉంటుంది, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఇట్లా ఉంటుంది, వీళ్ళ ఆలోచన శక్తి ఈ విధంగా ఉంటుంది, వీళ్ళ ఆలోచన శక్తి ఈ విధంగా ఉంటుంది, వీళ్ళ దేహ దారుఢ్యం ఈ విధంగా ఉంటుంది, వీళ్ళ దేహ దారుఢ్యం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఇఫ్ హి వాస్ దట్ మచ్ ఇంటూ దట్ హి షుడ్ ప్రూవ్ సైంటిఫికల్లీ విత్ గివింగ్ రీజనింగ్స్ అండ్ గివింగ్ ఎగ్జాంపుల్స్. అవును, అదేం లేకుండా పంది తినేవాడు పందిలాగా, మీ దేవుళ్ళేమో అవతారాలు ఎత్తుతారు, పంది అవతారము, మత్స్య అవతారము, అవతారాలు ఎత్తుతారు. అవును, మీరు వచ్చేసేమో అవతారాలు ఎత్తటం కాదు, అవి తిన్నారు కూడా వాళ్ళు. మీరు వచ్చేసేమో అవి తింటే అదేదో అయిపోతుంది, మీ ఆలోచన శక్తి క్షీణించిపోతుంది, వాటిలాగా బిహేవ్ చేస్తారని విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏది నమ్మాలి? అలా గ్రంథాలు నమ్మాలా, అలా దేవుళ్ళని నమ్మాలా, అయితే వీళ్ళని నమ్మాలా? సో గ్రంథాలే ప్రామాణికము బేసిక్గా. అయితే గ్రంథాల ఆధారంగా మాట్లాడాలా? గ్రంథాల ఆధారంగా ఏముంది? అలా గ్రంథాలలో దేవుళ్ళు తిన్నారు. ఓకే, ఫస్ట్ దానికంటే వాళ్ళ దేవుళ్ళ కంటే ముందుగా మరి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్తాను నేను. బ్రదర్, వేదాలలో వారు ప్రామాణికంగా నమ్ముతున్నటువంటి వేదాలలో మరి మాంసాహారం తిన్నట్లుగా ఉందా, లేకపోతే వారు మొత్తం శాకాహారమే తీసుకున్నట్లుగా ఉందా అనేది మీరు చెప్పండి. మీరు చెప్పే లోపల నేను ఒక మాట చదువుతాను. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించినటువంటి హర్ష విజ్ఞాన సర్వస్వము అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో ఒక మాట చదువుతాను. 64వ పేజీలో ఏముందంటే, మాంసం ఆహారంగా అందరి చేత గ్రహించబడేది. ఏమంటున్నాడు? మాంసం అట అందరి చేత ఆహారంగా గ్రహించబడేదట. అతిథి సత్కారం గోమాంసంతో కానీ అజామాంసంతో కానీ అంటే మేక మాంసంతో కానీ చేయాలని శతపథం 3:4:1-2 చెప్తోంది. అన్ని ఆహారాలలోనూ మాంసం శ్రేష్టమని శతపథ బ్రాహ్మణం చెప్తోంది. ఇది వాళ్ళు రాసుకున్నదే. మరి అందరూ మాంసాహారం తీసుకునేవారని బ్రాహ్మణాల టైంలో ఈయన చెప్తున్నాడు. సో మీరేమంటారు? వేదాల ప్రకారం వారు నమ్ముతున్నటువంటి వేదాలు ప్రామాణికము, వాటి ప్రకారంగా ఏమనుంది? ఏమైనా కొన్ని వివరాలు చెప్తారా? వేదాల్లో వాళ్ళ దేవుళ్ళు దేవతలంతా కూడా మాంసాహారం తీసుకున్నట్టుగా, పుష్కలంగా మాంసాహారం తీసుకున్నట్టుగా చాలా చోట్ల గోల్డెన్ రిఫరెన్స్ వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉన్నాయి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఋగ్వేదము 5వ మండలము 29వ సూక్తము 7-8 మంత్రాలు కనుక మనం చూస్తే, అగ్ని ఇంద్రునకు మిత్రుడు. ఓకే, మిత్రుడకు ఇంద్రుని కార్యమునకు గాను అగ్ని 300 దున్నపోతులను అతి త్వరగా వండినాడు. ఓకే ఓకే 300 దున్నపోతుల్ని ఇంద్రుడి కోసం అగ్ని వండాడంట, వాటి వధించి వండాడు. సో ఇంద్రుడు ఒక్కడే తింటాడా? ఇంద్రుడు పరమేశ్వరి భక్తుడు వృత్రుని వధించుటకు గాను మను సంబంధమగు 3 పాత్రల్లో ఉన్న సోమమును ఒకేసారి తాగినాడు. ఇంద్ర, నీవు 300 దున్నపోతుల మాంసమును భక్షించినావు, 3 పాత్రల్లో ఉన్న సోమమును త్రాగినావు, అప్పుడు నీవు వృత్తుని వధించినావు అని చెప్పేసి అగ్ని చెబుతున్నాడు. అంటే రాసి ఉందండి. ఇంద్రుడు ఏం చేశాడంట, 300 దున్నపోతుల మాంసాన్ని తిన్నాడు. అలాగే 300 కుండల్లో ఉన్నటువంటి సోమ, అంటే దాన్ని ఏమంటారు, మత్తు పదార్థం, వైన్, అది తాగి వృత్రుడు అటువంటి రాక్షసుని చంపినట్టుగా ఇది ఋగ్వేదం 5వ మండలం 29వ సూక్తం 7-8 మంత్రాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ఈ విధంగా చూసుకుంటే వేదాల్లో ఇంకా చాలా చోట్ల వాళ్ళ దేవతలంతా కూడా ఈ మాంసాహారాన్ని పూజించినట్టుగా ఉంటది అనమాట. అంతేకాకుండా నేను
ఉపనిషత్తుల్లో కూడా ఒక ఉదాహరణ చూపిస్తాను నేను. ఓకే. మాంసాహారాన్ని తినాలి మనం అని ఉపనిషత్తుల్లో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు 8వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 18వ మంత్రంలో ఈ విధంగా ఉంటుంది. సుప్రసిద్ధుడు, గొప్ప పండితుడు, సభల్లో జనరంజకంగా ప్రసంగించేవాడు, పూర్ణాయుర్దాయం కలిగిన వాడు, 4 వేదాలని పఠించేవాడు అయిన కుమారుణ్ణి కనాలనుకునే దంపతులు నాగలి దున్నే ఎద్దు మాంసాన్ని బియ్యంతో కలిపి వండి అందులో ఆవు నెయ్యి కలిపి భక్షించాలి. అలా చేస్తే ఆ దంపతులు తాము కోరిన పుత్రుని సంతానంగా పొందుతారు. అంటే నాగలి దున్నేటటువంటి ఎద్దు మాంసాన్ని అన్నంలో కలిపి కనుక తింటే ఒక మంచి పుత్రుణ్ణి పొందుతారంట. అంటే వేదాలు బాగా చదవగలిగినటువంటి వాడిని, మంచి ఆయుర్దాయం కలిగినటువంటి సంతానాన్ని పొందుతారు మీరు, అంటే కొడుకుని పొందుతారు మీరు అని ఉపనిషత్తు దర్శనం అని చెప్పేసి ఈ బుక్ లో చాలా స్పష్టంగా రాసింది. సో ఆవు మాంసం తింటే బలవర్ధకమైన ఫుడ్ అది, ప్లస్ పుత్రుని అంటారు. అవును, ఇట్లా వేదాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు చాలా చోట్ల ఉంది. అంతేకాకుండా వివేకానందుడు మాట చెప్తున్నాడు. ఓకే. ఏం చెప్తున్నాడు అంటే ఈయన, ఇది లేవండి మేల్కొనండి అని చెప్పేసి వాల్యూమ్ నెంబర్ 7 అనమాట, వివేకానందుడు రాసినటువంటి. దీంట్లో పేజ్ నెంబర్ 391లో ప్రాచీన క్రియాకలాపాల ప్రకారం గోమాంసం తినని వాడు నిజమైన హిందువు కాడు అని నేను చెప్తే మీరు ఆశ్చర్యపడవచ్చు. కొన్ని సందర్భాల్లో అతడు ఒక కోడె దూడను బలి ఇచ్చి దాన్ని తినాలి. ఓకే. సో నిజమైన హిందూ అంటే గోమాంసం తినాల్సిందే. అది బ్రాహ్మణుడు. నిజమైన బ్రాహ్మణుడు ఎవరయ్యారంటే గోమాంసం, ఆవు మాంసాన్ని తినేవాడే నిజమైన బ్రాహ్మణుడు పూర్వకాలంలో. ఈ మాట మనం చెప్తున్నావా? కాదు, వివేకానందుడు స్పష్టంగా చెప్తున్నాడు.